తొందరలోనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్కి అదేవిధంగా కావ్య మారన్కి పెళ్లి కాబోతుంది. అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అంటే చాలామంది కూడా అవును ఇది నిజమే, చాలా రోజుల నుంచి కూడా మేము వింటున్నాము, తొందరలో వీళ్ళ పెళ్లి జరగబోతుంది, వీళ్ళు పెళ్లి చేసుకుంటే చూడాలి అని చెప్పేసి చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. మరి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు, ఆయన మనందరికీ తెలుసు, గొప్ప గొప్ప సినిమాలకి గొప్ప గొప్ప మ్యూజిక్ ఇచ్చి చాలా మంచి స్టేజ్లో ఉన్నారు. ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీకి చెందినటువంటి అనిరుద్ధ్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ప్రతి ఒక్క సినిమాకు కూడా అనిరుద్ధే మాకు మ్యూజిక్ ఇవ్వాలి అనే స్థాయిలో ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అండ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా అందరికి కూడా ఆయన కోసం వెయిట్ చేసేటటువంటి ఒక విషయం ఏదైతే ఉందో, ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉండిపోయారు. మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారా? రకరకాలుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అనిరుద్ధ్ గారి గురించి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, ఈ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేసి. మరి ఆ వార్తలో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా ఇండస్ట్రీ వాళ్ళని చేసుకుంటున్నారా, లేకపోతే ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంటున్నారా, లేకపోతే ఎవరికి అంటే ఇలాంటి వాటికి ఏటి కూడా సంబంధం లేకుండా ఒక సాధారణ మహిళను పెళ్లి చేసుకుంటున్నాడా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. సో మరి వీటన్నిటికి కూడా ఒక సమాధానం చెప్పే విధంగా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఒకే ఒక్క సమాధానంగా రీసెంట్గా మహేంద్రన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అనిరుద్ధ్ పెళ్లి గురించి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. సో మరి మనందరికీ తెలిసిందే, మహేంద్రన్ గారు అంటే చాలా చాలా మంచి మంచి సినిమాలు చేశారు. అండ్ చాలా మందికి కూడా సుపరిచితురే. ఇట్లా అటు తమిళ్కి కావచ్చు, ఇటు తెలుగు ఇండస్ట్రీకి కూడా చాలా మంచి తెలిసినటువంటి వ్యక్తే. అండ్ అదేవిధంగా కాకుండా ఇటు కావ్య మారన్ కుటుంబానికి, అదేవిధంగా అనిరుద్ధ్ కుటుంబానికి, ఇద్దరి కుటుంబాలకు కూడా కొంచెం దగ్గరగా ఉండేటువంటి పర్సన్ అనమాట. సో ఈయన ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు, నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనిరుద్ధ్ పెళ్లి గురించి, మరి తొందరలోనే నాకున్నటువంటి సమాచారం ప్రకారం అనిరుద్ధ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. సో అందులో తప్పేముంది, కావ్య మారన్ ఎందుకు ముడి పెడుతున్నారనే విషయానికి వస్తే, సో వీళ్ళిద్దరే పెళ్లి చేసుకోబోతున్నారంటూ మహేంద్రన్ గారు అందరికీ కూడా షాక్ ఇచ్చారు. సో అదేంటంటే ఇటు అనిరుద్ధ్ గారేమో మ్యూజిక్ డైరెక్టర్, చాలా మంచి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కావ్య మారన్ ఏమో ఇటు IPL మన SRH టీంకి యజమానురాలుగా ఉంటుంది. సో మరి వాళ్ళ నాన్నగారు కావచ్చు, కుటుంబం అంతా కూడా ఒక మంచి బిజినెస్ పర్సన్స్ అన్నమాట. సో వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మ్యూజిక్ బిజినెస్ చేస్తారేమో అనే విధంగా సరదాగా మాట్లాడారనమాట. సో మరి ఆయన వాళ్ళ కుటుంబాలు ఇద్దరికి కూడా దగ్గరగా ఉన్నటువంటి పర్సన్ కాబట్టి, సో ఇలాంటి థాట్ లేకుండా, చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ విధంగా మాట్లాడారంటే అందులో మనమైతే దాన్ని నిజం కాదు అని చెప్పేసి అయితే అస్సలు అనుకోలేము. సో ఖచ్చితంగా మహేంద్రన్ గారు చెప్పినటువంటి మాటల్లో తొందరలోనే వీళ్ళిద్దరైతే పెళ్లి ఖచ్చితంగా చేసుకోబోతున్నారనే మాట 100కి ఒక 90% అయితే ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. తొందరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు వీళ్ళిద్దరు అని చెప్పేసి మేము కూడా ఒక మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ అందరూ కూడా కింద కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. సో మనందరికీ తెలిసిందే, అనిరుద్ధ్ గారు ఆయన మ్యూజిక్తోని అందరినీ కూడా కట్టిపడేస్తూ ఉన్నారనమాట. అండ్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క లెవెల్ అన్నమాట. అందరూ కూడా ఇంకా లూప్ మోడ్లో వింటూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటారు. ఆ విధంగా ఎవర్ గ్రీన్ సాంగ్స్ క్రియేట్ చేస్తూ అందరి మనసులు కూడా దోచేస్తూ ఉన్నారు. ఒకవైపు కావ్య మారన్ గారు, సో మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి బిజినెస్ మ్యాన్లు అనమాట. సో వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఆ మూమెంట్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం అనే విధంగా అందరూ కూడా అంటూ ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరి పెళ్లి కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.